అలాగే వారిది నేను ఒక ఆయన సరిదిద్దుకోవాలో లేదంటే నాకు తెలియదు, కానీ ఒక మాట అయితే చెప్పదలుచుకున్నాను. ఇది అందుబాటులో ఉండరు, ఇవన్నీ తప్పు. రాగానే మనకి చైర్మన్ గారికి కూడా చెప్పాను, ఫస్ట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఓపెన్ చేయమని. అదొక వాస్తవం ఏంటంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సామాన్య మనిషికి సంబంధం, ఓన్లీ ఇండస్ట్రియల్ కనెక్టెడ్ అనుకుంటాను. ఇది ఫస్ట్ టైం కృష్ణయ్య గారు వచ్చాక వారికి తెలియజేసిన హీ హ్యాస్ ఓపెన్ ఇట్. ఎవరైనా సరే ఎనీ ఆఫీస్కి వెళ్ళిపోయి మీరు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆఫీస్కి వెళ్తే మీకు అది ఓపెన్గా ఉంటుంది. దానికి నేను బాధ్యత తీసుకున్న తర్వాత మొట్టమొదటి చేసిన అధ్యక్షుడు. కాకపోతే దీని మీద అవగాహన కల్పించాలి, అసలు వెళ్తే కొంత సమాధానం. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దెర్ ఇస్ ఎక్స్టెన్సివ్ ఎంప్లాయ్మెంట్ షార్టేజ్ ఉంది, దానికి అదొక మేజర్ సమస్య. అలాగే వారు లేవనెత్తింది ఇంకొకటి రామ్కి సంస్థ మీద, వారికి షోకాస్ నోటీస్ ఇష్యూ చేయడం జరిగింది, యాక్షన్ తీసుకోవడం జరిగింది. అలాగే చాలా వ్యర్థాలు వదిలేస్తున్నారు ఇవన్నీ. అంటే ఒక ప్రాబ్లం ఏముందంటే ఏదన్నా సరే స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి అంటే ఎన్ని ఇండస్ట్రీస్ మూతపడిపోతే మనకు తెలియదు అధ్యక్ష. ఇప్పుడు మీకు ఇందాక నేను ఎందుకు ప్రస్తావించానంటే ఉదాహరణకి ఫ్లెక్సీస్. ఇప్పుడు ఫ్లెక్సీలని వెంటనే మనందరికీ తెలుసు, ఫ్లెక్సీస్ మైక్రో లెవెల్ డిస్ట్రిబ్యూట్ అయిపోయి భూమిలోకి ఇంకిపోతున్నాయి, నీళ్ళలోకి వెళ్ళిపోతున్నాయి, గాల్లో కలిసిపోతున్నాయి, ఆ తిరిగి తల్లి గర్భంలోకి వెళ్ళిపోతుంది, ఇవన్నీ తెలుసు. కానీ ఏదైనా వెంటనే బ్యాన్ చేద్దామంటే ఇట్ హెస్ బికమ్ అన్ ఎంప్లాయ్మెంట్ సోర్స్ ఫర్ మెనీ పీపుల్. కొన్ని కుటుంబాలు రోడ్డు మీద పడిపోతాయి. సో దీనికి ఏం చేయాలి? దీనికి చాలా సహజ క్రమంలో తీసుకురావాలి, ఒక మార్పు పట్టుకురావాలి, చాలా సహజ క్రమంలో కొంత అవగాహన కల్పించాలి, వారికి కొంత తెలియజేయాలి. సడన్